హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుందా, డిసెంబర్ రిలీజ్ అని పోస్ట్ పోన్ అని వార్తలు చాలా బలంగా వినబడుతున్నాయి. చెప్పిన డేట్కే వస్తుందా, సినిమా ఎంత పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు షూటింగ్ గుమ్మడికాయ కొట్టబోతున్నారు, మూవీ టీమ్ రిలీజ్ ప్లాన్ ఏంటి, సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉందా, చెప్పిన డేట్కే వస్తుందా, మనకందిన సమాచారం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ. కొబ్బరికాయ కొట్టిన రోజే, సినిమా స్టార్ట్ చేసిన రోజే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నామని మూవీ టీం అయితే రిలీజ్ డేట్తో సహా ఆ రోజే ప్రకటించింది. మూవీ కంటెంట్ కూడా ఎలా ఉండబోతుంది అని బోయపాటి శ్రీని కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అఖండ మొదటి భాగం హిందూ దేవాలయాల గురించి, ఒక ఫార్మర్గా మురళి క్యారెక్టర్ రైతుల గురించి, మన హిందుత్వం గురించి ఒక మెసేజ్ లాగా మొదటి భాగం సినిమా అఖండ తీయడం జరిగింది. రెండో భాగం ఇండియా లెవెల్ దేవాలయాలేంటి, మన పురాణాలేంటి, భారతదేశ చరిత్ర ఏంటి, హిందుత్వం ఎలా పుట్టింది అనేది, టోటల్ ఇండియాలో దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి చరిత్ర ఏంటి అనేది గొప్ప మెసేజ్ రూపంలో ఈ కథ పాన్ ఇండియా స్థాయి కంటెంట్గా రెండో భాగం అయితే తెరకెక్కుతుంది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం అనేటట్టు ఈ సినిమా స్టోరీ పాయింట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజెంట్ పురాణాల గురించి, ప్రజెంట్ క్యారెక్టర్ అయితే రైతుల గురించి మెసేజ్ లాగా రెండో భాగం కూడా తెరకెక్కుతుంది అనేది చెప్పడం జరిగింది. మూవీ టీం కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి ఆ డేట్ ప్రకారమే జెట్ స్పీడ్లో సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఎక్కడ అఖండ తాండవం షూటింగ్కు బ్రేక్ ఇవ్వకుండా జెట్ స్పీడ్లోనే ఏకదాటిగా ఇండియాలో పలు లొకేషన్లలో సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అఖండ తాండవం అనేది 92% సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 80% ఆగస్టు 10th లోపే సినిమా 100% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మూవీ టీం అయితే పక్క ప్లాన్ తోటే ఉంది. రిలీజ్ కంటే ముందు 10 days బిఫోరే విఎఫ్ఎక్స్ పనులు కానీ, షూటింగ్ కానీ, డబ్బింగ్ పనులు కానీ అన్నీ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 15 వరకే సినిమా రెడీ చేసుకోవాలనే ప్లాన్ తోటే ఉంది. షూటింగ్ కూడా అదే ప్రకారమే జరుపుకుంటున్నారు. పోస్ట్ పోన్ అనే వార్తను వాళ్ళు కూడా మరొక వారం రోజుల్లోనే ఖండిస్తారు అనే మాట కూడా వినబడుతుంది. పోస్ట్ పోను డిసెంబర్ రిలీజ్ అనే రూమర్స్ ఎందుకు వచ్చినాయంటే, సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇది అఖండ మూవీ కూడా భారీ బడ్జెట్ మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ ఉన్న మూవీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతే ఇండస్ట్రీకి మంచిది కాదు. అందుకే ఇద్దరు ప్రొడ్యూసర్లు మాట్లాడుకొనే అఖండ తాండవం పోస్ట్ పోను, సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. అందుకే వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు మాట్లాడుకున్నారు. అఖండ తాండవం డిసెంబర్ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, మూవీ ప్లాట్ఫామ్లో రకరకాలుగా ఇలాంటి స్పెక్యులేషన్స్ అయితే వినబడుతున్నాయి. మూవీ టీం నుంచి అయితే మేము ప్రొడ్యూసర్తో మాట్లాడలేదు, మేము చెప్పిన డేటుకు అందరికంటే ముందు సెప్టెంబర్ 25న మేమే డేట్ అనౌన్స్మెంట్ చేశాం కాబట్టి ఓజీ సినిమా రిలీజ్ అయినా, విశ్వంబర రిలీజ్ అయినా, ఇంకే సినిమా రిలీజ్ అయినా కానీ మా డేట్లో ఎలాంటి మార్పు లేదు. దాని ప్రకారమే మా షూటింగ్ అయితే జరుగుతుంది, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి, డేట్లో మారే ప్రసక్తి లేదు. మా కంటెంట్ కూడా నవరాత్రుల టైంలో ఇలాంటి సినిమా, భక్తి భావం సినిమా, హిందుత్వం సినిమా కాబట్టి దసరా పండుగ ఫెస్టివల్లో పర్ఫెక్ట్ రిలీజ్ అని నమ్ముతున్నాం అనే మాట కూడా మూవీ టీం నుంచి అయితే వినబడుతుంది. మనకు అందిన సమాచారం ఏంటంటే, మూవీ తోటి ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు 100% ఇది దసరా రిలీజే, పోస్ట్ పోన్ అనే మాట లేనే లేదు. మూవీ టీం కూడా పోస్ట్ పోన్ అనేది లేనే లేదు. బాలకృష్ణ కూడా పోస్ట్ పోన్కు ఒప్పుకోవడం లేదంట. ఆగస్టు 1st వీక్లో అయితే అఖండ తాండవం రిలీజ్ డేట్ మరొక్కసారి ప్రకటిస్తూ మరొక టీజర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మూవీ టీం తోటి ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరైతే బల్ల గుద్ది చెప్తున్నారు, సినిమా పోస్ట్ పోన్ లేదు, సెప్టెంబర్ 25 ఎన్ని సినిమాలు వచ్చినా మా డేటులో మార్పు లేదంటున్నారు. ఇంకొక మాట కూడా వినపడుతుంది, డిసెంబర్ రిలీజ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 18th, డిసెంబర్ 1st వీక్లో రాజాసాబ్ ఉంది కాబట్టి డిసెంబర్ 18th అని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. రూమర్స్ అయితే బలంగా వస్తున్నాయి. ఇంకొక ఓజీనా, అఖండ తాండవం 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, బాక్స్ ఆఫీస్ వారు ఎలా ఉంటుంది, ఇద్దరు కెరీర్లో హైయెస్ట్ నెంబర్ డే 1 కలెక్షన్ సాధించే సత్తా ఈ 2 మూవీస్కు ఉన్నాయి, అఖండ తాండవం కానీ, ఓజీ కానీ 2 సినిమాలకు. థ్యాంక్ యూ సో మచ్.